హలో అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి, నేనైతే ఎంతో టేస్ట్గా మామిడికాయ చట్నీ అయితే చేశాను. మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మామిడికాయల సీజన్ కాదు కాబట్టి అయినా కానీ మామిడికాయలు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం చట్నీ చేయడం వల్ల మామిడికాయలు అలాగే పల్లి చట్నీ. దీనికోసం నేనైతే 3 మామిడికాయలు తీసుకొని వాటిని బాగా నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకొని పైన ఇలా పొట్టంతా తీసుకొని సన్న సన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే నీట్గానే తురుముకోవచ్చు. నీట్గా తురుముకోవడం వల్ల మనకి అంత టేస్ట్ అనేది బాగుండదు, మెత్తగా అయిపోతుంది కదా. కాబట్టి ఇలాగైతే మనం సన్నగా నీట్గా అయితే కట్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది కూర అంటే చాలా బాగుంటుంది. ఈ చట్నీ అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల 1 వీక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్గా దీనికోసం అయితే నేనైతే చూడండి ఒక 1/4 కిలో ఉంటాయి కదా పల్లీలు, అన్నీ అయితే తీసుకున్నాను. నీట్గా అయితే వీటిని బాగా దోరగా కాకోకుండా ఇంకా కొంచెం బాగా వేగేంత వరకు ఎర్రగా అయితే వేయించుకోవాలి. పల్లీలు వేయడం వల్ల ఈ మామిడికాయ చట్నీలో మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, పల్లీలన్నీ నీట్గా అయితే ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్నాను. ఇవి బాగా చల్లార్చిన తర్వాత మిక్సీ జార్ ఉంటుంది కదా, అందులోకి అయితే తీసుకోవాలి పల్లీలన్నీ. తర్వాత ఎండుమిర్చి ఉంటాయి కదా, అవి కారానికి తగ్గట్టు అయితే వేసుకోవాలి. ఎందుకంటే మామిడికాయలు మనకు ఆల్రెడీ పులుపు ఉంటాయి కదా. ఇవి బాగా ఎండుమిర్చి అన్ని మనము ఇట్లా నీట్గా అయితే వేయించుకోవాలి. ఒక 15 నుంచి 20 మిరపకాయలు అయితే నేనైతే వేసుకున్నాను. ఎందుకంటే ఇవి అంత కారం లేవు. మీకైతే కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువైతే యూజ్ చేసుకోండి. బాగా కారమైన మిరపకాయలు అయితే వేసుకోండి. మిరపకాయలు కూడా ఇందులో వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, అవి కూడా ఇందులో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి పచ్చిమిరపకాయలు అయితే యూజ్ చేయకండి. తర్వాత అయితే మనం సాల్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మనం కచ్చాపచ్చగా అయితే మామిడికాయ చట్నీ అయితే మిక్సీ పట్టాలి కాబట్టి మెత్తగా మిక్సీ పెట్టేట్టుగా ఉంటే ఉప్పు తీసుకుంటే రాళ్ళు ఉప్పు సరిపోతుంది. తర్వాత 3 ఇలా పొట్టు తీసిన తెల్లగడ్డలు అయితే ఇందులో వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ ఇలా నీట్గా అయితే కట్ చేసుకుని అది కూడా ఇందులోనే వేసుకోవాలి. తర్వాత చట్నీ అనేది అంత మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా అయితే అది ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టి ఇలా చేయడం వల్ల మనకి మ్యాంగో చట్నీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వైట్ రైస్లోకి ఇది వేసుకొని తింటే ఇంకా చెప్పాల్సిన పని లేదు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.